మంచిదండి. ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు తండ్రి, సకల ఆశీర్వాదముల కారణభూతుడవైన యేసయ్య నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి నాయన ఈ దినమంతటిలో తోడుగా ఉన్నావు తండ్రి. నాయన నీ యొక్క మందిరంలోనికి అయ్యా మరి నాయన వెళ్ళి రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యమును మాకందరికి ఇచ్చినావు తండ్రి. నాయన నీకు స్తోత్రములు తండ్రి. నీ శరీర రక్తాలలో యోగ్యంగా పాలు పొందే కృపనిచ్చినావు తండ్రి. నాయనా నీకు వందనాలు ప్రభువా. మరి తండ్రి ఈ దినమున ఈ ఒక రాత్రికాల సమయం ముందు ఈ విధంగా కూడుకొని సన్నిధిలో ప్రార్థించే కృపను కూడా ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు మీరే ఉండి అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. అరవింద్ ఒక పాట పాడారు. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోకములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోకములెన్నో దాగి ఉన్నను
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2x లో ఉరికింది సాంగ్, ఒకటి 1x లో వాడండి. మరొక పాట పాడండి అరవింద్. ఇంకో పాట నాక? ఆ, ఆ. ఓకే ఇంతకుముందు పాట 2x లో ఉరికింది. సరే అక్క, డోలక్ మయం అక్క అంత. అదే అదే ఇప్పుడు 1x లో వాడండి. సరే అక్క. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడనైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
మంచిదండి. మరి ఈరోజు క్యాలెండర్ వాక్యం చదువుకుందాము. జెసికా ఈరోజు క్యాలెండర్ వాక్యం చదువురా. ఓకే అక్క, ప్రైజ్ ద లార్డ్. 10th ఆగస్ట్. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. కీర్తనలు 70వ అధ్యాయము 4వ వచనం. హల్లెలూయా. మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజు కూడా మనం పోరాడండి అనే గ్రంథంలో నుండి 16th చాప్టర్ చదువుకుందాము. 17th చాప్టర్. మంచిదండి. హర్షిత సిస్టర్ గారు, మీ దగ్గర బుక్ ఉందా అండి? ఉంది సిస్టర్ గారు. మీరు మీరు మీకు వీలైతే చదవగలుగుతారా? చదవగలుగుతాను. ప్లీజ్. హల్లెలూయా. అవకాశం ఇచ్చింది సిస్టర్ గారు, పొందనాలు. స్తోత్రం. హల్లెలూయా. అంధుడైన మార్గదర్శకుడు. ధనాపేక్ష కారణముగా బిలాముకు ఒక ఘోరమైన ఆధ్యాత్మిక అంగవైకల్యం కలిగింది. బిలాము బాలాకు రాజు వద్దకు వెళుతుండగా దేవుని కోపం అతడి మీద రగులుకొనగా యెహోవా దూత బిలాముకు విరోధి అయి బయలుదేరి వచ్చాడు. తన ఖడ్గాన్ని దూసి బిలాము మార్గములో అడ్డుగా నిలుచుచున్నాడు. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను అని మనకు తెలియజేస్తున్నది లేఖనము 23వ వచనం. అయితే విచిత్రం, తన దారికి అడ్డుగా నిలుచున్న యెహోవా దూత బిలాముకు కనబడలేదు. బిలాము ఒక ప్రవక్త, దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవము కలిగినవాడు, లెక్కలేనన్ని సార్లు దేవుణ్ణి చూచినవాడు. కానీ ఇప్పుడు తన కళ్ళ ఎదుటనే నిలిచిన దేవుడు బిలాముకు కనబడడం లేదు. కారణం ఏమిటి? బిలాము ఏ క్షణాన్నైతే కపటోపాయముతో ధనము సంపాదించడానికి తన మనస్సులో ఒక ఉపాయాన్ని సిద్ధము చేసుకున్నాడో ఆ క్షణాన్న అతడి మనోనేత్రాలకు పొరలు కమ్మాయి. అతడు గ్రుడ్డివాడైపోయాడు. అతడి శరీర నేత్రాలు బాగానే ఉన్నాయి, అయితే ఆత్మీయముగా అంధుడైపోయాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయములో దేవుడు ఈ శాశ్వత సత్యాన్ని మోషేకు ఉపదేశిస్తున్నాడు. లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. 8వ వచనం. లంచం అంటే ఒక అధికార పదవిలో ఉన్నవాడు తానున్న హోదాను దుర్వినియోగపరచి చేయకూడని పనిని చేయటము ద్వారా సంపాదించిన డబ్బు అన్నమాట. లంచగొండి అంటే లాభాపేక్షతో ఏ పనికైనా ఎగబడేవాడు. యుక్తాయుక్తం విచక్షణ లేదు. ధనలాభము కలుగుతుందంటే చాలు ఏమైనా చేసేస్తాడు. దీనంతటికీ మరో పేరు ధనాపేక్ష. ధనాపేక్ష ద్వారా కలిగే అనేక కీడుల్లో మొట్టమొదటిది గ్రుడ్డితనము. డబ్బును అధికముగా ప్రేమించే వాడికి ఆత్మనేత్రాలు మనోనేత్రాలు పూర్తిగా గ్రుడ్డివైపోతాయి. ధనాశ ఎవరి హృదయములో ప్రబలముగా ఉంటుందో వారి మనస్సు అన్యాయముగా ఆలోచిస్తుంది. వారికి న్యాయం అనేది అర్థము కాదు. కళ్ళ ముందున్న హేతువులు న్యాయము వారికి కనబడవు. ధనాపేక్ష హృదయములో వేళ్ళూనుకోగానే వారి మనస్సాక్షి అనే న్యాయాధిపతి అన్ని తప్పుడు తీర్పులు ప్రకటిస్తుంటాడు. డబ్బును ప్రేమించే వాడికి లేఖనాలలోని ఆశ్చర్యమైన సంగతులు కనబడటం మానేస్తాయి. అతడు దేవదర్శనాన్ని పోగొట్టుకుంటాడు, దేవుడి స్వరాన్ని వినలేడు. గనుక తన మార్గము దేవునికి విరోధమైనదే అయినా అతడికి ఆ విషయము తెలియదు. డబ్బును ప్రేమించే వ్యక్తికి ఒకవేళ మారు మనస్సు కలిగిన ఆ మనస్సు అట్టే కాలము నిలవదు. మళ్ళీ అతి త్వరలోనే తప్పుదారిలో వెళ్లేందుకు పూనుకుంటాడు. ధనాపేక్ష భయంకరమైన మరో ఆధ్యాత్మిక క్యాన్సర్. ఆ రోగం ఉన్నవాణ్ణి దేవుడు వాడుకోడు. అందుకే ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. మీరు దేవునిని సిరిని సేవింపలేరు అన్నాడు యేసునాథుడు. ఇప్పుడు మహాప్రవక్త అయిన బిలాము ఆ క్యాన్సర్ రోగం పట్టుకుంది. ప్రవక్త గుడ్డివాడయ్యాడు. దేవుని ప్రజలారా, ఈ పాఠము నేర్చుకుంది. మీరు డబ్బును అతిగా ప్రేమిస్తున్నట్లయితే మిమ్మును పరిశుద్ధాత్మ దేవుడు దీవించడు, వాడుకోడు. మీరు డబ్బును గడ్డి పరకతో సమానముగా ఎంచాలి. అప్పుడే మీరు దేవుణ్ణి సేవింపగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్.
థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మంచిదే అండి. మరి అంధుడైన మార్గదర్శకుడు అని బిలాముకు మరి దేవుడు చివరిగా ఇచ్చిన బిరుదు ఇది. మరి బిలాము అయితే దేవుణ్ణి ముఖాముఖిగా చూచాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ యొక్క ఈ పాఠములో మరి ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. బిలాము మరి ప్రతిరోజు రాత్రి కాగానే దేవునితో మాట్లాడేవాడు. ఎందుకంటే బిలాము దగ్గరికి ఆనాడు రాజు పంపిన ఆ దూతలు వచ్చినప్పుడు, మీరు రాత్రి ఇక్కడ పడుకోండి, నేను రాత్రి మరి దేవుడు ఏం చెబుతాడో విని దానిని మీకు చెబుతానన్నాడు. అంటే ప్రతిరోజు రాత్రి బిలాముతో దేవుడు మాట్లాడడానికి వస్తూ ఉన్నాడన్నమాట. దేవుడు బిలామును చూడడానికి, బిలాముతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాంటి దేవుడు బిలాముకు కనిపించడానికి కూడా ఇష్టం లేనంతగా దేవుడు తన మనసును మార్చుకున్నాడు. ఎందుకంటే బిలాము దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయిపోయాడు అని అంటే తన మనస్సులో ధనాపేక్ష పెంచుకున్నాడు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించునని మరి లేఖనంలో సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. నిజముగా అండి, ఒక మనిషికి ఎప్పుడైతే ధనాపేక్ష కలుగుతుందో, డబ్బు మీద వ్యామోహం కలుగుతుందో, ఆశ కలుగుతుందో, అతడు న్యాయాలు పరీక్షించడు. అతనికి నచ్చిందే చేస్తాడు. అతనికి నచ్చిన వారి వైపే మాట్లాడతాడు. ఎవరి దిక్కైతే డబ్బు ఉంటుందో వారి దిక్కే అతను నిలబడడానికి మొగ్గు చూపిస్తాడు. మరి అలాంటి పరిస్థితులలో బిలాము ఉన్నాడు. అలాంటి పరిస్థితి దేవునికి ఇష్టం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకో. డబ్బు వ్యామోహంలో పడిపోయి నీతిమంతులకు అన్యాయం చేస్తున్నావేమో, డబ్బు వ్యామోహంలో పడిపోయి దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, డబ్బు వ్యామోహంలో పడిపోయి దేవుడు ఇంకా ఏమైనా చెబుతాడేమో, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి స్వలాభాన్ని ఆశించి ఉన్న విషయాన్ని కప్పిపెట్టి లేని విషయాన్ని చెప్పడానికి పరిగెడుతున్నావేమో ఒకసారి పరీక్షించుకోవాలి. అందరం పరీక్షించుకుందాము. మరి ఆనాడు బిలాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడే పరిస్థితి నుండి దేవుడే ముఖం చాటే పరిస్థితికి వచ్చాడు అనంటే దానికి కారణము డబ్బు. ఆ డబ్బు అనేది ఈ లోకంలో ఉన్న స్నేహాలను, బంధుత్వాలని దూరం చేయడమే కాదు, దేవుణ్ణి కూడా దూరం చేస్తుంది. మరి అలాంటి డబ్బును మనం ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచాలి. డబ్బును ద్వేషించమని దేవుడు చెప్పడం లేదు. దానిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. అది ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంటుందో అంతవరకే మనం దానిని రెస్పెక్ట్ చేయాలి. దేవునికి మించి దేనిని రెస్పెక్ట్ చేసినా అది విగ్రహారాధనే. కాబట్టి అలాంటి పనులు చేయకూడదని దేవుడు చెప్పకనే బిలాము ముందట పెట్టి మనకు ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడదాము. అలాంటి మరి ఈ ఈ అంధుడైన మార్గదర్శకుడు అనే బిరుదు మనం పొందొద్దు. మార్గదర్శకుడే కానీ అంధుడైపోయాడు. ఇలాంటి వారికి మరలా ఒకవేళ మారు మనసు కలుగుతుంది అని అనుకుంటారేమో. ఒక సమయంలో మారు మనసు వస్తుంది, కానీ అది ఎప్పటికీ ఉండదని దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ ధనము అనే జోలికి వెళ్ళకుండా మనకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే మనం జాగ్రత్త పడుతూ దేవుని కంటే అధికంగా దేనిని ప్రేమించకుండా మనమందరం మనల్ని మనం ఆత్మీయ జీవితంలో కట్టుకుందామండి. దేవుడు మనకు సహాయము చేయనుగాక. మరి దేవుడు ఒక పాఠం నేర్పించాడు మనకు. మీరు డబ్బును ప్రేమిస్తున్నట్లయితే మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించడు, వాడుకోడు అని అంటున్నాడు. మరి మనమైతే దేవుణ్ణి ప్రేమించుదాము, పరిశుద్ధాత్మను ప్రేమించుదాము, కుమారుణ్ణి ప్రేమించుదాము. అప్పుడే మనం ఆ డబ్బును గడ్డి పరకతో
ఎంచుతాము. గడ్డి పరకతో సమానంగా ఎంచుతాము. అప్పుడే మనము దేవుణ్ణి సేవింపగలుగుతాము. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ యొక్క పాఠము నిమిత్తము ప్రేరేపించబడ్డవారు ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నాయన నీకే వందనాలు నాయన. ఇదిగో నాయన ఇన్న వాక్యాన్ని మాలో ఫలించండి తండ్రి. యేసయ్యా నాయన నీకే వందనాలు తండ్రి. నాయన నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నాయన ఇన్న వాక్యాన్ని మాలో ఫలించి ఇదిగో నాయన అవునయ్యా తండ్రి. మేము దేన్ని నాయన యేసయ్యా ధనము నాయన దేన్ని నాయన ఆశపడుతున్నా తొలగించి నాయన ఈ తరంలో నీ ప్రాణాలకి ఏంటి నాయన నీ చిత్తం ఏంటి అన్నది ఆలోచించే మనసు మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి నాయన. ధనన బిలంకు ఉన్నట్టుగా మాకు ఉండకూడదు తండ్రి నాయన. నన్ను అటువంటి ఆలోచనలు రాకూడదు తండ్రి నాయన. సత్యం కొరకు పోరాడే మనసును దయచేయండి నాయన. యేసయ్యా మీరే సహాయం చేయండి నాయన. యేసు ప్రభువా నాయన మీరే సహాయం చేయండి. ఈ ఈ తరంలో నాయన నీ ప్రణాళిక ఏంటి నాయన, నీ చిత్తం ఏంటి అన్నది గ్రహించి నాయన నీ ప్రేమను నీ పనిని నాయన ప్రేమించి నాయన మీరే సహాయం చేయండి నాయన. నీకే వందనాలు నాయన. మీరే సహాయం చేయండి, అన్ని విషయాల్లో తోడయండి నాయన, నడిపించండి నాయన. నీకే వందనాలు. మీరే గొప్ప కార్యం చేయండి. ఈ తరంలో నేను నీ ప్రణాళిక ఏంటన్నది గ్రహించి నాన్న దేన్ని పెట్టి ఆశ్రయించుకున్నా నన్ను నీ పనిని పెట్టి నీ చిత్తం పెట్టి ఆశ్రయించుకుంటే మనసుని దయచేసి నడిపించండి నాయన. అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించమని నీ పని కొరకు పోరాడే కొరకు దయచండి. సత్య ప్రాణాలకు కొరకు మేము ఆశపడే సహాయం చేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థనని పాచం చేసుకుని ప్రార్థన దయచేయమని ప్రార్థన ఆటంకపరుస్తున్న 10 దురాత్మలు యేసునామ బంధిస్తున్నాను తండ్రి. మీరే తోడై నడిపించమని యేసునామములో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మరొకరు ప్రార్థన చేయండి. వెంటనే మరి ప్రార్థనను మనము అందుకోవాలి. దేవునితో మాట్లాడడానికి ఆతురత పడాలి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభువా, ఈ దినము తండ్రి నాయన నీ దాసుని ద్వారా ప్రత్యక్షపరచబడిన తండ్రి పోరాడండిలో తండ్రి నాయన అయా బిలాము తండ్రి నాయన ఆనాడు నీతో ముఖాముఖిగా మాట్లాడిన బిలామే తండ్రి నాయన నీతిమంతులు మరణము కోరుకున్నాడు గాని తండ్రి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు తండ్రి. ఆయనకి కలిగిన ఆ ధనాపేక్ష ప్రభువా అలాగును తీసుకువెళ్ళేదినదని ప్రభువా నీవు సెలవిచ్చినావు. అలాగూ తండ్రి నాయన భక్తులకి జరుగుతుందని హయా బహు జాగ్రత్తగా ఉండాలని తెలియపరిచిన దేవా, బిలాము జీవితము ద్వారా తండ్రి ప్రతి ఒక్కరము తండ్రి మా జీవితాలలో ధనాపేక్ష అనేది ఉండకుండా తండ్రి నాయన అయా సిరిని తండ్రి నాయన క్రీస్తుని మేము అయా ఒక్క ఏకతాటిగా ప్రేమించలేమని సెలవిచ్చిన నాదుడా తండ్రి. అలాగూ ధనాపేక్ష కొరకు తండ్రి సత్యమును అమ్మేవారముగా ఏ ఒక్కరు ఉండక ప్రభువా నీ కృపలలో మమ్మలను భద్రపరచండి. ఈనాడు అనేకులు బిలాములు ఉన్నారు ప్రభువా తండ్రి నాయన, వారందరినీ దర్శించండి ప్రభువా. ఈ ధనాపేక్ష నుండి ప్రభువా సంఘములో నుండి తండ్రి నాయన హయా విడిపించి తండ్రి విడుదలను అనుగ్రహించి నీ కార్యములను జరిగించమని ప్రభువా నీ కృపలను అనుగ్రహించమని తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ అయా విన్న వాక్య లేఖన ప్రకారము మా జీవితాలను తండ్రి నాయన హయా స్థిరపరచి బలపరచమని నీ యందు ప్రభువా నీ కృపలను అనుగ్రహించమని ఏ ధనాపేక్షకు కూడా తండ్రి మేము హయా చోటు ఇయ్యకుండా అయా బహు జాగ్రత్తగా హయా తండ్రి నాయన మా ఆత్మీయ జీవితాలను కాపాడుకోగలిగిన కృపలను అనుగ్రహించమని అయా ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మరి ఈ రోజున ఇంకా మరి అనేక సేవకులు సంఘారాధనలు జరిగిస్తున్నారు. వారి ప్రయాణాలలో క్షేమము దేవుడు అనుగ్రహించినట్లు విశ్వాసులందరూ మరి ఈ రోజున వినబడిన వాక్యమును ఈ వారమంతా వారి హృదయాలలో మరి భద్రము చేసుకునే వాక్యానుసారంగా నడుచున్నట్లు మరి మనం ప్రార్థన చేద్దాము. ఒకరు ప్రార్థన చేయండి.
స్తోత్రము పరిశుద్ధుడా ప్రేమగల దేవా యేసురాజా నీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు కన్న తండ్రి. ఈ ఆదివారం దినాన ప్రభా అనుదిన ప్రార్థనలో ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు బట్టి నీకే వందనాలు ప్రభా. అయ్యా పోరాడండి గ్రంథంలో బిలాము గురించి ప్రభా చదివింపచేసినందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అయ్యా మరి బిలాము ముఖాముఖి నీతో మాట్లాడిన వ్యక్తి తండ్రి నేను ప్రభా. అతను ఎప్పటికీ పడిపోకుండా ఉండాలి, ఎందుకంటే మిమ్మల్ని చూశాడు ఆయన. కానీ ప్రభా అయ్యా ఆయనే పడిపోయాడు కన్న తండ్రి. మరి మేమెంతటి వారము కన్న తండ్రి అయ్యా ప్రభా, మా విశ్వాసం అయ్యా మేము కాపాడుకునేలాగున, మా రక్షణ మేము కాపాడుకునేలాగున మాకు సహాయము దయచేయండి ప్రభా. ఎవడును దేవునిని సిరిని రెండింటిని ప్రేమించలేడు కన్న తండ్రి. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణించలేరు కన్న తండ్రి ప్రభా. ఈ ద్రవ్యం అనేది లోకాశని కన్న తండ్రి ప్రభా. మేము ఆ లోకాశ వైపు తిరగకుండా మాకు సహాయము దయచేయండి ప్రభా. మా దగ్గర ఉన్న ధనాన్ని ప్రభా మేము మంచి పనికి ఉపయోగించేలాగా కృప చూపించండి, మంచి కోసం ఉపయోగించేలాగా కృప చూపించండి ప్రభా. చెడు గురించి మేము ఆశించకుండా సహాయము దయచేయండి కన్న తండ్రి. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఒకవేళ ధనం అనేది మాకు వస్తే అది నీ సేవకై వాడబడటం కోసం మాకు సంతోషమే, కానీ తండ్రి మా రక్షణ కనుక కోల్పోయేదైతే కనుక అది మాకొద్దు తండ్రి ప్రభా. దాన్ని మా దగ్గరికి కూడా రానివ్వకండి. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు ప్రభా. ఇన్నేళ్లుగా తండ్రి మీ దాసుడు ప్రభా డబ్బు అనేది లేకుండానే ప్రభా నీ సేవను జరిగిస్తున్నాడు. అయ్యా మీకు వందనాలు. అంత గొప్ప సేవను జరిగిస్తున్నందుకు, ఇంత గొప్ప సాక్ష్యం మా అయ్యగారికి, మా సంఘానికి, అయ్యా సంఘ బిడ్డలకు, విశ్వాసులకు, పాస్టర్లకు అందరికి ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు ప్రభా. పేదరికంలోనే మేము ధనికులమై ఉన్నాము కన్న తండ్రి. అయ్యా మా ధనమంతయు నీవే, నిన్ను కలిగి ఉండుటనే మా ధనము కన్న తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు కన్న తండ్రి. మరి నేటి దినమున్న ప్రభువా అయ్యా మరి పాస్టర్స్ ఇంకను ప్రభా వేరే వేరే గ్రామాల్లోకి వెళ్ళి అయ్యా సువార్త ప్రకటించి అయ్యా బల్లారాధన జరుపుతుండగా వారి ప్రయాణాల్లో మీరు క్షేమాన్ని దయచేయండి కన్న తండ్రి. అయ్యా ఒక్కరు ప్రభా 2-3 గ్రామాలకు వెళ్తున్నారు ప్రభా. అయ్యా వారు అలసిపోకుండా మీరు శక్తినివ్వండి ప్రభా. మీ సువార్తను ప్రకటించలాగా మీరు ఏదైతే బోధ చేయాలి అనుకుంటున్నారో, నీ బిడ్డలకు, విశ్వాసులకు ఏదైతే తెలియజేయాలనుకుంటున్నారో అది తెలియజేసేందుకు వారికి అభిషేకాన్ని ఇవ్వండి, ఆత్మాభిషేకాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, యవ్వన బలాన్ని ఇవ్వండి. అయ్యా వారికి కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి ప్రభా. అయ్యా మరి జర్నీ చేయడానికి మంచి వాహనాన్ని మీరు ప్రసాదించండి. అయ్యా మీకు వందనాలు. వాతావరణాన్ని అనుకూలంగా ఉంచండి. అయ్యా మీకు వందనాలు. వెళ్ళిన చోట గ్రామస్తులలో ప్రభా, విశ్వాసులలో ఆయనకి వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగున ప్రభా వారిని ఆహ్వానించేలాగున కృప చూపించండి. ఎటువంటి వ్యతిరేకత రాకుండా సహాయము దయచేయండి. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు. అయ్యా ఇంత చీకటిలో ఇంత ప్రయాసపడి వారు సేవ చేస్తుండగా ప్రభా నూతన ఆత్మలు కూడా ప్రభా అయ్యా సంఘంలో అంటు కట్టబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము కన్న తండ్రి. అయ్యా ఇదిగోండి తండ్రి చీకటి అయిపోయిన భయంకరమైన దినాలలో మేము బ్రతుకుతున్నాము ప్రభా. అయ్యా మా రాష్ట్రాన్ని మీ కృప ద్వారా మీరు కాపాడారు ప్రభా. అయ్యా వేరే రాష్ట్రాలలో అసలు అంతు చిక్కని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు అయ్యా, దాక్కొని బ్రతుకుతున్నారు కన్న తండ్రి. మాకైతే మీరు స్వేచ్ఛనిచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ కృపకై మీకు వందనాలు కన్న తండ్రి. అయినప్పటికీ ప్రభువా మనుషుల ద్వారా ప్రభా సేవకులకు ఎంతో ప్రాణాపాయ స్థితులు ఉన్నాయి కన్న తండ్రి. అయా సేవకులకు అందరికీ కూడా మీ రక్షణ కంచెను నాటండి ప్రభా. మీరు వస్త్రంగా దిగిరండి, సర్వాంగ కవచాన్ని ప్రభా బిడ్డలకి ప్రసాదించమని నేను బ్రతిమలాడుకుంటున్నాను. నీ కృపతో బిడ్డల్ని కాపాడమని నేను వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా మీ సేవకులకి అయ్యా మరి ఎప్పుడూ ఒక 10-20 మంది ప్రభా వారి చుట్టూ ఉండేలాగున కృప చూపించండి. వారు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, శక్తివంతులు, బలవంతులై ఉండేలాగున కృప చూపించండి ప్రభా. మీకు వందన. అయ్యా పాస్టర్లకి, వారితో తిరుగుతున్న అనుచరులకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభా ఫిజికల్ ఫిట్నెస్ని ఇవ్వండి ప్రభా, ఫైటింగ్ టాలెంట్ని ఇవ్వండి కన్న తండ్రి. తమను తాము కాపాడుకునేందుకు ప్రభా మా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, మా దగ్గర ఇతరుల మీద ఎటువంటి ద్వేషము లేదు ప్రభా. సజ్జనుల మీద ద్వేషంతో ప్రభా, నిష్కారణమైన ద్వేషంతో ప్రభా నీ భక్తుల్ని, నీ విశ్వాసుల్ని, నీ సేవ చేస్తున్న వారిని చంపేస్తున్నారు ప్రభా. అయ్యా దయచేసి మీరు కృప చూపించండి కన్న తండ్రి. అయ్యా ఆ దాడి జరుగుతున్న టైంలో ప్రభా అయ్యా నరహత్య ఎవరు చేయకూడదు, మేము చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, అందరం మనుషులమై ఉన్నాం ప్రభా. అయినను వారు నరహత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ప్రభా మేము క్షమించడం కాదు తండ్రి ప్రభా. అయ్యా మేము కాపాడుకునేందుకు, తిరిగి దాడి చేసేందుకు కూడా శక్తిని ఇవ్వండి ప్రభా. మా శరీరమే మాకు ఆయుధం, నీవిచ్చే శక్తినే మాకు ఆయుధం కన్న తండ్రి. మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో ప్రభా మాకు ఫిజికల్గా టెక్నిక్స్, ఫైటింగ్ టెక్నిక్స్ మాకు ఇవ్వమని నేను బ్రతిలాడుకుంటూ ఉన్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని నడిపించే నాయకులు వారు
ప్రభా. నాయకులు లేకపోతే విశ్వాసులు, బిడ్డలు, దేశస్తులు అందరూ చెల్లా చెదురైపోతారు ప్రభా. మా కోసం మేము బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మా నాయకులను మీరు కాపాడండి, మా నాన్నల్ని అయ్యా, మా తల్లుల్ని మీరు కాపాడండి, మా కుటుంబాన్ని మీరు కాపాడమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి అయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మా అందరి ప్రార్థనలు విన్నందుకు, ప్రార్థించేలాగా మీరు కృప చూపించినందుకు బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఇంకా నువ్వు జరిగినవి ఉన్న ఆరాధన అంతటిలోను ప్రార్థనలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా, ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆమెనని పలకమని, మీది సమస్త మహిమగంత ప్రభావంలను పొందుకొనమని యేసునామంలోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మంచిదండి. మరి అయ్యగారి నిమిత్తం ఒక మాట ప్రార్థన చేద్దాము. అయ్యగారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున, ఉన్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోనట్లు, మరి బైబిల్ కాలేజ్ కట్టడానికి దేవుడు సహాయం చేయనట్లు, అయ్యగారికి సొంత గృహము, సొంత వెహికల్స్, మరి అయ్యగారు చుట్టుముట్టు అనేక మంది సైనికులు ఉండునట్లు ప్రార్థన చేద్దాము. మరి అయ్యగారు ఇంకా అనేక దేశాలకు మరి వెళ్ళి దేవుడు తన మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చునట్లు మనం ప్రార్థన చేద్దాము. ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ కృపగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు కన్న తండ్రి యేసయ్యా. అయ్యా, మరి ఒక పునరుత్థాన దినాన తండ్రి నాయన అయ్యా తండ్రి నాయనని సన్నిధానం నడిపించుకుని తండ్రి శరక్తంలో పాల్పొందడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఒకసారి ఈ విధంగా తండ్రి నాయన అనుదిన ప్రార్థనలు తండ్రి నాయన అయ్యా నాయన నామములు మేమందరం తండ్రి నీవు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యా తండ్రి వచ్చి ప్రార్థించడానికి నీవు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా. అయ్యా మరి ఒకసారి రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, సహాయం చేయండి, కృప చూపండి, కనికరించండి తండ్రి. మా ప్రార్థనలు వినండి తండ్రి నాయన. అయ్యా తండ్రి ఈనాడు తండ్రి నాయన అయ్యా తండ్రి ఈ తరంలో తండ్రి మాకు ఇచ్చిన ప్రవక్తను బట్టి వందనాలు స్తోత్రములు కన్నా తండ్రి. మాకు సమీపంలో ఉంచిన దేవానికి స్తోత్రములు కన్నా తండ్రి. అయ్యా నాయన మాకు తండ్రి సత్యాన్ని నాయన అయి తెలియపరిచిన దేవానికి స్తోత్రములు ప్రభు. అయ్యా తండ్రి మా ప్రవక్తను బట్టి ప్రార్థిస్తున్నాం కన్నా తండ్రి. సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవ. అయ్యగారు జ్ఞాపకం చేసుకోండి కన్నా తండ్రి నాయన. మరి అయ్యా నీ దాసుడి పట్ల నీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో అది నీ నామములు నెరవేర్చబడును గాకని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయ్యా నీ దాసుడు చేయు ప్రతి పనంతట్లో మీరు తోడు పరిశుద్ధాత్మ దేవ. మీరు ప్రత్యేకంగా తండ్రి అనుదినం అనుక్షణము తండ్రి ప్రతి సమయంలో అయ్యా తండ్రి నాయన మీరు అయ్యా తండ్రి దాసుడి లోపల దిగి వచ్చి కన్న తండ్రి నాయన అయ్యా నీవు అయ్యా తండ్రి నీ దాసుడి పట్ల ఎలాంటి తండ్రి ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్నావో అది నీ నామం నెరవేర్చబడును గాకని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మరి అడ్డుగా ఉంటున్న అంధకార శక్తులన్నింటినీ యేసు నామంలో రక్తం ప్రోక్షించి కాల్చి వేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ. ప్రతి మార్గంలో సరళం చేయడు తండ్రి నాయన అయ్యా. మరి అయ్యా ప్రపంచం అంతటా నీ సత్యమైన దాసుడి ద్వారా అయ్యా తను విస్తరింపబడును గాకని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మరి చక్కటి ఆరోగ్యం నన్ను పోనుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా మా ప్రవక్త చుట్టూ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, నీ అగ్ని కంచెను వేస్తున్నాను కన్న తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా. అయా ప్రయాణం అంతట్లో క్షేమాన్ని అనుగ్రహించండి కన్న తండ్రి. అయ్యా అపోస్తలులు 3:21 నీ నామంలో నెరవేర్చబడడానికి సహాయం చేయండి ప్రభా. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునన్నావు కన్న తండ్రి నాయన. దాసుడు ప్రయాసపడుతుండగా అయ్యా ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయం చేసి కృప చూపిన ఆయన అయ్యా ఇంకా ముందుకు కొనసాగిస్తావా అని విశ్వసిస్తూ అయ్యా నా ప్రార్థన విన్న దేవానికి వందనాలు స్తోత్రాలు
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ ముందున్న ప్రార్థన అంతట్లో మీరే తోడుండి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ రా వసంత, గాడ్ బ్లెస్ యూ. మంచిదండి. మరి ఇంకా మన మినిస్ట్రీ సేవకులే కానీ ఇతర సేవకులే కానీ వాక్యానుసారంగా సత్యము ఏదైతే ఉందో దాని ప్రకారం జీవిస్తున్న ప్రతి ఒక్క సేవకుని కొరకు, సువార్థికుని కొరకు మనం ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాము. వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున, ఒకవేళ సత్యంలో లేని వారైతే సత్యంలోనికి వచ్చినట్లు, ఒకవేళ సత్యంలో ఉన్నట్లయితే దానిని చేత పట్టుకొని ఇంకా వారున్న ప్రాంతాలను కాకుండా ఇంకా అనేక ప్రాంతాలలో ప్రకటించినట్లు, వారికి ద్వారాలు తెరవబడినట్లు, అనేక మంది స్త్రీల సమాజము లేచినట్లు మరి ప్రార్థన చేద్దాము. సహకారులు లేచినట్లు ప్రార్థన చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు మన ముందట ఉన్నది పరిచర్య ఒకటే, సత్య గ్రంథ పరిచర్య. ఆ గ్రంథాలను మనము అనేకులకు పరిచయం చేయటమే ఇప్పుడు మనకు ముందున్న పని. ఆ పనిని మనం అందరం నెరవేర్చినట్లు ప్రార్థన చేద్దాము. సర్వ సృష్టికి వెళ్ళి మరి సువార్త ప్రకటించుడి అని అన్నాడు దేవుడు. సర్వ సృష్టికి వెల్లుడి అన్నాడు. పురుషులారా మీరు సర్వ సృష్టికి వెల్లుడి అని అనలేదు. స్త్రీలారా మీరు వెల్లుడి, అందరినీ సర్వ సృష్టికి మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించుడు అన్నాడు. కాబట్టి స్త్రీ పురుష భేదం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ స్వార్థ ప్రకటించాలి. అయితే మన ముందటుంది సత్యము ప్రకటింపబడాలి అనేది. మరి ఇందులో అనేకులు భాగస్థులై ఈ యొక్క పుస్తక పరిచర్య, సాహిత్య పరిచర్య జరిగినట్లు మనం ప్రార్థన చేద్దాము. ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం దేవా, స్తోత్రం 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 దేవా. సర్వోన్నతుడ, మహోన్నతుడ, పరిశుద్ధాత్మ దైవమా, త్రియేక దేవమా, సత్య స్వరూపుడ, వందనాలు స్వామి, వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవా. అంతవరకు దేవా నాయన దేవా మీ పరిశుద్ధులు చేసిన ప్రార్థన మీరు ఆలకించారు దేవా. పరలోకమందున ఆమెను పలికి భూమి మీద నాయన కార్యములు జరిగించడానికి దేవా మీరు కృప చూపించిన విధానం కొరకే వందనాలు స్వామి, స్తోత్రాలు దేవా. మరి ముఖ్యంగా దేవ కన్న తండ్రి అంశాలు చేస్తుండగా దేవ నాయన స్వామి నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు స్వామి. ఇదిగో నా కన్న తండ్రి దేవా, అయ్యా కన్న తండ్రి నాయన ఓపెన్ మినిస్ట్రీస్ లో ఇచ్చిన నాయన దేవా మీరు దైవ సేవకులందరినీ మా అయ్యా కన్న తండ్రి మీరు దృష్టించండి, దీవించండి, ఆశీర్వదించి బలపరిచి దేవా వారికి క్షేమాభివృద్ధిని అనుగ్రహించి దేవా స్వామి నాయన అయ్యా పక్షరాజుకి ఇచ్చిన యవ్వన బలము దేవా నాయన మీ దాసులకు అనుగ్రహించి దేవా కన్న తండ్రి దేవా అయ్యా ఇతర ప్రాంతాలకు రాష్ట్రాలకు దేవా నాయన ప్రతి పల్లె పట్టణం గ్రామాల్లో దేశంలో విదేశాల్లో కన్న తండ్రి ఇతర ఖండాలకి దేవనాయన సత్యసువార్త ప్రకటింపబడ్డానికి పరిశుద్ధాత్మ దేవ అయ్యా మీ యొక్క ప్రతి ఒక్క నాయన అయ్యా స్వామి నాయన మీ దాసుని నాయన కన్న తండ్రి మీరు బలపరిచి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా కన్న తండ్రి సత్యసువార్త నాయన తెలియని వారు అనేక మంది ఉన్నారు ప్రభా నాయన. అయ్యా కన్న తండ్రి నామకర్త క్రైస్తవులు ఉన్నారు ప్రభా కన్న తండ్రి నాయన స్వామి ఏహలో సంబంధమైన విషయాల కొరకే నాయన ఆశ కలిగి ఆసక్తి కలిగి దేవనాయన భక్తి చేస్తున్నారు కానీ స్వామి నాయన పరలోక సంబంధమైన ఆశ కలిగి నాయన ప్రభు నన్ను భక్తి చేయడం లేదు దేవనాయన. సూర్యుని కింద ఉన్న ప్రతి వాటిని నన్ను ఆశిస్తున్నారు కన్న తండ్రి నాయన స్వామి నాయన. సూర్యుని పైన ఉన్న వాటి కొరకు నన్ను వారు కన్ను దృష్టి ఉంచినట్లుగా ఈ దేవనాయన ఈనాడు దైవ సేవకులు మీరు బలపరచండి దేవనాయన, ఆయత్తపరిచి కన్న తండ్రి నాయన ప్రభు సత్య స్వార్థ మోసుకెళ్ళిపోయి దైవ సేవకులు ఉన్న దేవనాయన అనేక మంది లేపబడినట్లుగా దేవనాయన అవుట్ రీచ్ పరిశీలకు నాయన ప్రభు నాయన మీ దాసులందరూ కూడా మీరు బలపరచండి దేవనాయన. అయ్యా అదేవిధంగా స్త్రీలు కూడా బలపరచండి దేవ కన్న తండ్రి నాయన. అయ్యా అవుట్ రీచ్ పరిచయలు నాయన ప్రార్థన చేసేవారుగా, ప్రార్థన బృందాలుగా దేవ చెప్పేవారుగా దేవ అనేక మంది బిడ్డలు నాయన ప్రభు మీరు తయారు చేయమని వేడుకుంటున్నాం స్వామి. సహాయం చేయండి దేవ, దిగిరండి నాయన గొప్ప కార్యంలో నాయన స్వామి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు దేవా స్వామి ఇదిగో నేను అయ్యగారు ద్వారా రాయించిన నేను ప్రణాళిక గ్రంథాలుగా దేవ కన్న మోసుకెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి నాయన దేవ. ఇప్పటికే దేవ పైన అనేక వాటిలో కన్న తండ్రి వాటన్నిటిని ఛేదించి దేవ కన్న తండ్రి సరైన నన్ను బోధ కలిగించే కన్న తండ్రి అయ్యగారి ద్వారా మీరు రాయించిన గ్రంథాలు స్వామి నాయన అయ్యా కన్న తండ్రి నాయన దైవ సేవకులు మోసుకుని వెళ్ళడానికి దేవ ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠింపజేయడానికి
సమము నాయన సత్యానికి స్తంభం ఆధారం కావడానికి పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరు మీరు బలపరచండి దేవ. అయ్యా తీసుకుని వెళ్ళమని వేడుకుంటున్నాను దేవ. గొప్ప కార్యములు దేవ మీరు దిగి వచ్చి దేవ అంత్యకాలంలో దేవ మీరు జరిగించవలసిన ప్రతి కార్యములు దేవ నజరేయుడు యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవ నాయన మీరే దిగి వచ్చి కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం స్వామి. సహాయం చేయండి దేవ. వందనాలు దేవ. అదే విధంగా నాయన మా దైవదాసులు మీ దాసుడు దేవా కన్నా తండ్రి నాన్న మాకి కాలంలో ఇచ్చిన ప్రవక్తను కొరకు దేవ మీ సన్నిధి ప్రార్థన చేస్తున్నాం దేవ. అయ్యా మీ దాసుడికి నాయన ఆయుష్ ఆరోగ్యం బలము శక్తి ఇచ్చి నాయన దీర్ఘాయువును అనుగ్రహించి దేవ. పక్షులకి ఇచ్చిన యవన బలము దేవ మీ దాసుడికి అనుగ్రహించి దేవ కన్న తండ్రి నాయన మా తెలుగు 2 రాష్ట్రాలే కాదు దేవ నాయన మీ కృపను బట్టి మీ దయను బట్టి నాయన అయ్యా మీ దాసుడు నాయన మా ప్రవక్తను దేవ కన్న తండ్రి అనేక దేశాలకు తీసుకుని వెళ్ళి ప్రభు నాయన ఇతర ఖండాలకు వెళ్ళి దేవ ఈ అంత్యకాలంలో ప్రవక్త ఉన్నారని నాయన ప్రతి ఒక్క క్రైస్తవేతరులు గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మ దేవా నాయన మీరు గొప్ప కార్యములు జరిగించండి ప్రభా నాయన. మాకు ఇంకా ఎక్కువగా సమయం లేదు పరిశుద్ధాత్మ దేవుడు నాయన. అయ్యా మాకన్నా మరి అధికంగా దేవ కన్న తండ్రి నాయన దుష్టుడు పని చేస్తున్నాడు స్వామి కన్న తండ్రి. అయ్యా మమ్మల్ని అందరూ బలపరచండి దేవా. మేమందరూ అందరికి వెళ్ళినట్లుగా దేవ సువార్త ప్రకటించినట్లుగా సత్య సువార్త ప్రకటించినట్లుగా దేవ సత్య సంఘాలు నాయన స్థాపింపబడినట్లుగా దేవ అనేక దైవ సేవకులు దేవ నాయన సత్య దైవ సేవకులు లేపబడినట్లుగా రీతిగా తయారు చేయడానికి పరిశుద్ధాత్మ దేవ నాయన మా దైవ సేవకులు అందరి పేరు నాయన అటువంటి అభిషేకం దేవ మీరు ముమ్మరంగా నాయన కుమ్మరించి దేవ నాయన మీ సేవ పరిచయంలో దేవ నాయన ఏ దైవదాసులకి దేవ నాయన ఎటువంటి ఆటంకం లేకుండా కదా ఆయన దుష్టుడు కలిగించాలని చూస్తున్నాను ఆయన. ఓ దేవ ఆటంకములన్నిటినీ నాయన చెడుపు చెల్లంగలేని ప్రభు కన్న తండ్రి నాయన ఇటువంటి భయంకరమైన ఆయన ప్రోత్సహిస్తున్నాను దుష్ట ఆత్మలను కన్న తండ్రి ప్రతి ఒక్కటిని నాయన అయ్యా మీరు ఇచ్చిన లేఖన అధికారం బట్టి రక్త బలమును బట్టి నాయన మీరు పొందుకున్న పునరుద్ధాన శక్తిని బట్టి నజరేయుడు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ప్రభు పరలోకం మీరు బంధించి పరిశుద్ధాత్మ దేవ నాయన ప్రతి ఒక్కరు దేవ నాయన అందరికి వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవ సత్య స్వార్థ ప్రకటించినట్లుగా దేవ నాయన అయ్యా మీరు కృప చూపించి అటు నాయన దైవ నాయన ప్రణాళికలో ఉన్న బిడ్డలందరినీ లేపి వాడుకోమని దేవం అయ్యా మీ పాసన బ్రతిమలాడి వేడుకుంటున్నాను స్వామి. మీకు వందనాలు దేవ నాయన. ప్రార్థన నడిపిస్తున్న మీ దాసరాలను కూడా నాయన మరింక అధికంగా నాయన బలము శక్తి ఆయుష ఆరోగ్యం అనుగ్రహించి దేవ కన్న తండ్రి నాయన కుమార్తె నాయన అయ్యా కుటుంబ పరిచర్య నాయన సంఘ పరిచర్య దేవ నాయన ఇటువంటి జూమ్ ప్రేయర్ నడిపిస్తుండగా దేవ నాయన మీ కుమార్తెకి ఎటువంటి నాయన అయ్యా కన్న తండ్రి ఆటంకము లేకుండా నాయన కన్న తండ్రి నాయన స్వామి నాయన చక్కటి నాయన కుటుంబం అంతటినీ దీవించి ఆశీర్వదించి మీ సేవ పరిచయం ఇంకా మరీ అధికంగా వాడబడినట్లు కృప చూపించి సహాయం చేసిన ఆయన పరిశుద్ధాత్మ దేవ నాయన దైవ సేవకులు నాయన అయ్యా కన్న తండ్రి నాయన పరిశుద్ధులు చేసిన ప్రార్థనతో పాటు నాయన నా ప్రార్థన మీ సన్నిధానం చేర్చుకున్న ఆయన ప్రార్థన తగిన ప్రతిఫలం అనుగ్రహించిన ఆయన మీ నామకు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నాయన త్వరలో వచ్చేసిన మా ప్రేడిని మీ ప్రియ కుమారుడైన నజరేయుడు యేసుక్రీస్తు పుణ్యనామములోనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. 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 థ్యాంక్ యూ సిస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. మరి మీకేమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే చెప్పండి, దయచేసి వాటి కొరకు కూడా చేద్దాము. ఇక్కడ 2 లేక 3 నా నామంలో కూడుకొని ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానన్నాడు. మరి మన మధ్యలో సర్వశక్తిమంతుడు సృష్టికర్త మన మధ్యలో ఉన్నాడు. ఆయన వినగలిగిన వాడు, మనతో మాట్లాడేవాడు. హల్లెలూయా. అండి మీరు 1 అవర్ ప్రేయర్ గ్రూప్ లోనైనా మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ ను పెట్టండి. ఇందులో చాట్ బాక్స్ లోనైనా పర్లేదు, ఇందులోనైనా పెట్టండి. వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాము. మరి అదే విధంగా మరి నార్త్ సైడ్ మరి సంఘాలు ఏర్పడినట్లు, నార్త్ సైడ్ సేవకులు లేచినట్లు, పరిచర్య అభివృద్ధి అవునట్లు, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను నశించినట్లు మనం ప్రార్థన చేద్దాము. మరి నిన్నటి దినాన మరి ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు చేద్దామని అనుకున్నాము, సమయం లేకుండా పోయింది. వీటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. దయచేసి మీకు స్క్రీన్ పైన కనబడుతున్నాయండి. మనం ప్రతిరోజు మరి ఈ విధంగా కొన్ని అంశాల కొరకు ఎత్తిపట్టు ప్రార్థన చేద్దామండి. ఇది మన బాధ్యత. మన ప్రార్థన దేవుడు వింటున్నాడండి. మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు వింటున్నాడు. మన స్వరాన్ని వింటున్నాడు ఆయన. మనం అస్సలు భయపడొద్దు, మనం అస్సలు దిగులు పడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మనము జడియొద్దు, మనము నిరాశ పడొద్దు.
నిరాశ పడొద్దు మనము. కాబట్టి మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేయడానికి మనము సిద్ధపడి వచ్చాము ఇక్కడికి. ఆయన మన ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చే రోజులు త్వరలో దగ్గరలో ఉన్నాయండి. అన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఒకవేళ నేను ఏదైనా అంశము మర్చిపోయి ఉన్నా గూడా దయచేసి నాకు జ్ఞాపకము చేయండి. మీరు గూడా ప్రేయర్ రిక్వెస్ట్‌లు చేస్తున్నప్పుడు మీరు గూడా ఆ అంశాల కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనం అందరి కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేద్దాము. ఈ యొక్క కనబడుతున్న ఈ అంశాల కొరకు ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఈ స్క్రీన్ పైన నాదొక కనబడుతున్న వాటి నాకొక ప్రేయర్ రిక్వెస్ట్ మీ దయని బట్టి దేవరైనా మీ కృపలనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవరైనా ప్రార్థన చేయడానికి దేవరైనా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవరైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవనైనా మా భారతదేశంలో దేవరైనా పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవరైనా దేవ మీరు రాబోతున్న రెండో రాకడనైనా మీరు రాబోతున్న దేవని ముందుగా దేవని స్వార్థ దేవనని చెప్పే దేవని బాధ్యత దేవనైనా మాది దేవనైనా దేవా సువార్తకి దేవనైనా దేవ సువార్త చెప్పడానికి దేవ దైవజనుల దేవ సువార్తికుల దేవ ఎంతో మంది విశ్వాసులైనా వెళ్తుండగా దేవనైనా నార్త్ సైడ్ దేవరైనా భారతదేశంలో అనేకమైన స్టేట్స్ లో దేవనైనా మత మార్పు బిల్లు దేవనైనా పాస్ అవుతుంది దేవనైనా దేవ పరిశుద్ధాత్మ దేవుడైనా మీ సత్యానికి దేవ మీ సత్య సువార్తకి దేవనైనా దేవ ఆటం కలిగిస్తున్న దేవనైనా ప్రతి ఒక్క దేవనైనా శక్తి దేవనైనా ఏ స్నామంలో మీరు నాశనం చేయండి దేవనైనా సంపూర్ణంగా దేవనైనా భారతదేశం అంతా దేవనైనా సువార్త ప్రకటించబడినట్లుగా దేవనైనా మీరు ద్వారాలు తెరవండి దేవనైనా సహాయం చేయండి దేవ. ఎంతో అన్యాయంగా దేవనైనా అనేక మంది దైవ సేవకుల్ని దేవనైనా దేవ కొడుతున్నారు దేవ చంపుతున్నారు దేవనైనా పరిశుద్ధాత్మ దేవుడ మా భారతదేశం మీద దిగి వచ్చి దేవనైనా సువార్తకి దేవ ఎటువంటి ఆటంకం లేకుండా దేవనైనా దేవ చెప్పబడినట్లుగా మీరే సహాయం చేసి నడిపించండి దేవ. చర్చలు కూలగొడుతున్నారు దేవ. ఎన్నైతే దేవనైనా దేవ డెఫెక్ట్స్ అయితే జరుగుతున్నాయి దేవ వాటికి నైనా రెట్టింపులో దేవనైనా అనేక మంది దైవ సేవకులు దేవ చర్చస్ దేవనైనా మీ సువార్త దేవ ప్రకటించే వారిని దేవ మీరు లేపమని దేవ మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. దేవా వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవనైనా దేవ సత్యనైనా సువార్త నన్ను ప్రకటించడానికి దేవనైనా పూనుకుంటుండగా దేవ వారికి నైనా విరోధముగా దేవనైనా ఎన్ని సంస్థలు అయితే ఉన్నాయో దేవనైనా ప్రతి ఒక్కటిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. శివశక్తి దేవనైనా దేవ ఇంకా నన్ను బజరంగ ఇవన్నీ నేను చాలా ఉన్నాయి దేవనైనా ప్రతి ఒక్కటి కూడా దేవ సంస్థలు అన్ని దేవనైనా ఎందుకు పనికి రాకుండా దేవ పేరుకు మాత్రమే సంస్థలు ఉండినట్లుగా దేవ కానీ ఎటువంటి నేను పనికి రాకుండా దేవ వాడినైనా వాడి వెనకతలు ఉన్న దేవనైనా చీకటి శక్తుల దేవ సాతాను దేవనైనా వాడు చేస్తున్న తంత్రాలు చేస్తున్నాము వాటన్నిటిని మీరు సమూలంగా నాశనం చేయండి దేవనైనా దేవ. పరిశుద్ధాత్మ దేవుడు మీ కార్యములు జరిగించండి దేవనైనా దేవ. ఏ సంస్థ కూడా దేవనైనా మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి వీల్లేదు దేవనైనా పనిచేసిన అవి అన్ని విఫలమైపోనట్లుగా దేవ ఏసునామంలో దేవనైనా మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా దేవా. ఉన్నాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవ వాటన్నిటికీ దేవ భారతదేశంలో దేవనైనా ఐగా ద్వారానైనా స్థాపించిన దేవనైనా ఆర్ఎంపీని దేవనైనా మీరు మా భారతదేశం అంతటిని విస్తరింపజేయండి దేవ. ప్రతి ఒక్క మారుమూల ప్రాంతం నుండి దేవనైనా దేవ స్టేట్స్ అన్నింటిలో దేవనైనా మీరు విస్తరింపజేయండి దేవ. అనేకమైన దైవ సేవకుల్ని దేవనైనా అనేక మంది విశ్వాసులు దేవ గుర్తెరిగి దేవ ఎందు నిమిత్తమైతే దేవ ఆర్ఎంపీని దేవ ఐగా ద్వారా స్థాపించారో దేవ ప్రతి ఒక్కరు తెలుసుకొని దేవని పాలుభాగస్తులు అవునట్లుగా దేవ పరిశుద్ధాత్మ దేవుడనైనా దేవ ఆర్ఎంపీని దేవ ఒక ధ్వజముగా దేవనైనా మీరు నైనా నిలవబెట్టమని దేవ మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. దేవనైనా కార్యములు జరిగించండి దేవనైనా జీవము కలిగి మా దైవమా దేవనైనా మీరు కార్యములు జరిగించే దేవుడవ దేవనైనా దేవ మా ప్రభుత్వ ద్వారానైనా మీరు జరిగించాలనుకున్న కార్యములు దేవనైనా అవి ఏదో మాటకనే కాదు దేవని మీరు కార్యములు జరిగించడానికి దేవ మీరు పార్టీని కూడా చేయండి పార్టీలు పని చేయడానికి నమ్మకమైన దేవ రాజకీయ నాయకుని దేవరైన సేవకుల్ని దేవ ఆర్ఎంపీలో కూడా దేవ నిలబెట్ట
వేడుకుంటున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ కూడా మీరే కార్యాలు జరిగించండి. 2 దేవుని పార్టీస్ కూడా దేవుని ఆరోపి అదే విధంగా మీరు నన్ను విస్తరింపజేయండి దేవనైనా, సహాయం చేయండి దేవ. క్రైస్తవులకి ఎందుకని దేవుని, రాజకీయాలు ఎందుకని దేవుని, ఏ తలంచకూడదు దేవుని, దేవుని ప్రత్యక్ష అనుగ్రహించండి దేవుని, చేతులు కలిగినట్లుగా దేవ, ఏకభావము దేవని అందరికీ మీరు అనుగ్రహించి నడిపించబడుతున్నాం ప్రభా. దేవ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే విధముగా దేవనైనా మా భారతదేశంలో దేవనైనా మహారాష్ట్రలో దేవనైనా, అదే విధముగా ఇంకా అనేకమైన దేవ ప్లేసెస్ లో దేవనైనా డ్రగ్స్ అని ఎంతగానో ఎక్కువైపోయి దేవనైనా డ్రగ్స్ మీరు కంట్రోల్ చేయండి దేవనైనా. మత్తుకి సాతానుడు దేవనైనా యవనస్తుల్ని చిన్న పిల్లల్ని వాడు దేవుని అడవైపోతున్నా నన్ను డ్రగ్స్ అని మత్తులో దేవునైనా వాడు తిప్పుకుంటున్నాడు దేవనైనా. ఎంతో మంది దేవనైనా అసలు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి తెలియకుండా దేవునైనా మత్తులో దేవ సాతానుడు అనేక మంది జనాల్ని దేవుని తీసుకుంటున్నాడు దేవనైనా. వాడిదైనా చేస్తున్న దేవనైనా ప్రతి ఒక్క దాడి దేవనైనా, ప్రతి ఒక్క దేవనైనా మీరు నాశనం చేయండి దేవనైనా. మనుషులందరూ స్వరూపంలోకి దేవ ప్రతి ఒక్క అందరి కోసం దేవనైనా మీరు ఎవరైనా భూమి మీద పెట్టారు దేవైనా. పరిశుద్ధ మీకు కార్యం జరిగించండి. అనేక మంది ఎంతమంది అయితే దేవ డ్రగ్స్ లో మునిగిపోయి వారు ఉన్నారు దేవన్. ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దర్శించండి మీరే దేవుడు అని తెలుసుకున్నట్లుగా దేవ సహాయం చేయండి దేవ. అనేక ఇచ్చినారు దేవ అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవనైనా. అనేక మందితో మీరు మార్చారు దేవనైనా. అదే విధముగా ఇంకెంతమంది అయితే మత్తులో ఉండిపోయి ఉన్నారో వారు దేవ మిమ్మల్ని చూసి నాయకులు ఉన్న బిడ్డలందరినీ దేవనైనా మీరు పట్టుకోమని మేము వేడుకుంటూ దేవ చేసుకోండి దేవ. ఆసుపత్రులు సివిల్ డిస్పెన్సరీ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా దేవనైనా, డబ్బు కోసం ఆలోచించకుండా దేవనైనా చక్కటి విద్యనైనా దేవనైనా వెనకాతల జిల్లా అన్ని చెల్లించుకుంటున్నాం ప్రభా. చిన్న డిస్పెన్సరీ అయినా సరే ప్రార్థనాంశాలు మీరే తోడే నడిపించి దేవరని మీ కార్యం జరిగించమని ప్రార్థన పెడుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. మంచిదండి. మరి ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టారేమో చూసి చెప్తాను. అండి పుష్పలత, ప్రైజ్లాడక్క, నాకు కాల్షియం డెఫిషియన్సీ త్వరగా తగ్గిపోనట్లు ప్రేయర్ చేయగలరు. మరి పుష్పలత నిమిత్తము ప్రార్థన చేద్దామండి. తను మరి కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతుంది గత సంవత్సరం నుండి. తొందరగా అలసిపోవడము, ఏ పని చేయలేకపోవడము, చాలా వీక్గా ఉండడము, తన పని తాను చేసుకోవడానికి ఇబ్బంది పడడము, మరి పాపను చూసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మరి ఈ తన కొరకు ఒక మాట దయచేసి ప్రార్థన చేద్దాము. ఒకరు ప్రార్థన చేయండి. పుష్పలత. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్రాజ్యం కలిగిన మా తండ్రి జీవాధిపతి
వందనాలు 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 కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా మరొకసారి ప్రభా నీ పాద సన్నిధికి రావడానికి భాగ్యమును బట్టి స్తోత్రం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరదాకా ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచి నాయన జరిగించిన ప్రార్థన అంతటిని బట్టి స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన అంశంను మీరు ఆలకించి ఆమెను పలికినందుకు స్తోత్రము. దీనురాలిగా నీ పాదాల చెంతకు వస్తున్నందుకు జ్ఞాపకం చేస్తున్నాండి. నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, కనికరించండి తండ్రి. అయ్యా వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. పుష్పలత కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా మరి గడిచిపోయిన అయ్యా సంవత్సరం నుంచి ప్రభా మరి నాయన బిడ్డ బలహీన చేత అయ్యా బాధపడుతుంది ప్రభా. కాల్షియం తక్కువై ప్రభా బిడ్డ ఎంతగానో ఇబ్బందులు పడుతుంది ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమస్తము నెరిగిన దేవుడు, ఆరోగ్య ప్రదాత నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము కన్న తండ్రి. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. బిడ్డ నీ వైపు చూస్తుంటుండగా సహాయము చేయండి, కనికరించండి ప్రభా. తల మొదలుకొని పాదముల వరకు అయ్యా సంపూర్ణమైన స్వస్థత విడుదల అయ్యా బిడ్డకి ఇప్పుడే కలుగునుగా కని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయము చేయండి నాయన. అయ్యా మీరే అయ్యా కనికరించమని వేడుకుంటున్నాము కన్న తండ్రి. సహాయము చేయండి. బిడ్డ మీదకి మీరు దిగిరండి పరిశుద్ధ ఆత్మదేవ, కనికరించండి తండ్రి. అయ్యా ప్రతి నరం ఎముక మూలుగాను మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. తనకు కావలసినంత కాల్షియం అయ్యా ఇంప్రూవ్ అవునుగా కని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా తీసుకుంటున్న ఆహారం మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము దేవా. అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన దానిని మెడిసిన్ గా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. మరి మెడిసిన్ వాడవలసింది ప్రభా, దానికి కావలసిన డబ్బును కూడా బిడ్డలకు మీరే సమకూర్చి దయచేయమంటూ ప్రార్థిస్తున్నాము దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి పరిశుద్ధ ఆత్మదేవా. నాయన కనికరించండి తండ్రి. మీరు ఇంకను అయ్యా తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి ప్రభా అయ్యా గొప్ప సాక్షిగా నీ బిడ్డను మీరు నిలబెట్టుకొనమని ప్రార్థిస్తున్నాము. సహాయము చేయండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా. అయ్యా తండ్రి మీరు పొందిన గాయముల చేతనే మాకు స్వస్థత అన్నారు ప్రభా. అయ్యా తండ్రి మీ గాయపడ్డ హస్తము చాపి బిడ్డను ముట్టి ప్రభా సంపూర్ణ ఆరోగ్యము దయచేసి ప్రభా అయ్యా గొప్ప ఆనందము చేత సంతోషము చేత నింపి నాయన నీ మహిమ కొరకు నిలబెట్టుకొనమని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి ప్రభా. నీ అనుమతి లేకుండా మా తల నుంచి ఒక వెంట్రుక కూడా రాలదన్నావు. మరి బలహీనతను ప్రభా మరి ఏ ఉద్దేశము చేత మీరు అనుమతించారు మాకు తెలియదు. ఏ పాఠం నేర్పించాలని ప్రభా మీరు అనుమతించారు ప్రభా. నాయన అయ్యా సహాయము చేయండి నాయన. ఆ అనుభవము ఎందుకు ఇచ్చారో మరి తండ్రి నాయన దాన్ని అయ్యా తండ్రి నాయన దాని చిత్తం ఏమైనదో ప్రభా అయ్యా నాయన అయ్యా మీరే సహాయము చేయండి తండ్రి నాయన. త్వరగా కోలుకొని అనేకులకు తండ్రి నాయన అయ్యా తండ్రి సాక్షార్థముగా బిడ్డ నిలబడడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకెంతమంది అయితే బలహీనత చేత అయ్యా మన అనారోగ్య సమస్యల చేత ఉన్నారు తండ్రి నాయన, వారందరికీ అయ్యా సంపూర్ణ స్వస్థత విడుదల మీ నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి అయ్యా. మీరు దిగిరండి, మీరు దిగిరండి, కనికరించమని అయ్యా. మరి ముఖ్యంగా పుష్పలతని చేతులకు అప్పచెప్పుకుంటూ కుటుంబానంతటిని దీవించమని అయ్యా. చిన్న బిడ్డను కూడా మంచి ఆరోగ్యము దయచేయమని అయ్యా. అన్ని విషయాలలో అయ్యా తండ్రి వారికి మీరే సహాయము చేసి అయ్యా మీ నామాన్ని గొప్ప చేసుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ స్వప్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చిందండి, దీని కొరకు కూడా చేద్దాము. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నోవెల్ డాక్యార్డ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ మంత్ యోచిత మా చెల్లి అప్లై చేస్తుంది, తనకి జాబ్ వచ్చినట్లు దయచేసి ప్రేయర్ చేయండి. ఇంకొకటి నీడ్ వన్ స్టాఫ్ ఫర్ మై చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ ప్లీజ్ ప్రే. ఓకే అండి. మరి అశ్విని పి గారు కూడా మరి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. యోచిత కొరకు, అశ్విని కొరకు మరి ప్రార్థన చేద్దామండి. మరి యోచిత మరి తను జాబ్ కి అప్లై చేస్తుంది. అప్లై మరి చేసిన తర్వాత జాబ్ రావడానికి మనం ప్రార్థన చేద్దాము. మరి సిస్టర్ అశ్విని గారికి మరి ఒకరు స్టాఫ్ కావాలి. ఈ రెండు అంశాల నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నాయన నీకే వందనాలు తండ్రి. ఇంకో రెండు అంశాలు నాయన నీ పాసని పెడుతుంటే నాన్న మీరే నాన్న దయచేసి నాన్న దీన్ని నన్ను జ్ఞాపం చేసుకోండి. ఈ ప్రార్థన నాయన నీ పాసని చేర్చుకోండి. ఇదిగో నాయన రెండు అంశాలు నాయన
ఈ ఉచిత నాయన తండ్రి నాన్న సిస్టర్కి నాన్న మంచి జాబ్ వచ్చేలా సహాయం చేయండి నాయన. నీకే వందనాలు తండ్రి. మీరే ఆ కుటుంబంలో మంచి కార్యం చేయండి ఆయన. నా కుటుంబ పరిస్థితి ఇది తండ్రి నాన్న. మంచి నాన్న జాబ్ వచ్చి మంచి శాలరీతో మంచి జాబ్ వచ్చేలాగా మీరే గొప్ప కార్యం చేసి నడిపించండి నాయన. నా కుటుంబంలో ఉన్న దుష్టి తలంపులను ఏసునామములో బంధిస్తున్నాను తండ్రి నాయన. అలాగే ఇంకో అంశం నాన్న పాస్టర్ గారు చెప్పారు నాన్న, ఆ అంశాన్ని గట నాన్న గట నాన్న జరిగేలా సహాయం చేయండి నాన్న. ఇంకో సిస్టర్ తిరిగిలో తండ్రి నాన్న, ఆ సిస్టర్ గట నాన్న గొప్ప కార్యం చేయండి. ఆ సిస్టర్ పట్ల గట గొప్ప కార్యం చేసి నడిపించమని నాన్న. ఇదే నాన్న మీరే గొప్ప కార్యించి మీ రెండు నాన్న కుటుంబాలు నాన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి తండ్రి నాన్న. ఏసునామములో నాన్న గొప్ప కార్యం చేయండి నాయన. వస్త్రశ్రీ నాన్న శ్రీ నాన్న నీ సంగి ముట్టుకుంటే స్వస్థత కలిగింది నాయన. నాయన ఇప్పుడే నాయన భూమి మీద అటువంటి కార్యాలు జరిగేలాగా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందులను ఏసునామములో తొలగించి నాయన మంచి సాక్ష్యం నాయన ఇద్దరు సిస్టర్లు ఇచ్చేలా సహాయం చేయండి నాయన. మీరు గొప్ప కార్యం చేసి నడిపించమని, ఈ కుటుంబాల చుట్టూ నీ కాపుదలను అనుగ్రహించమని సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఓ ప్రైజ్ అలాడ్ అండి. మంచిదండి. మరి ముగింపు ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. స్తోత్రములు తండ్రి యేసయ్య, నీ పాదాలకు వందనాలు. కన్న తండ్రి ప్రభు, ఇంతవరకు నాయన నిబిడలు చేసిన ప్రార్థనను మీరు విన్నారు అయా. బిలాము యొక్క తప్పట అడుగును బిలాము పొందుకున్న అయా మరి నాయన చెడ్డ బిరుదును మేము పొందుకోకుండా సహాయం చేయండి. మరి ఒక దాసుడు మరి ధనానికి నీకు దాసుడై ఒకటే సమయంలో ఉండలేడు అని మీరు తెలియజేశారు ప్రభువా. అయ్యా మరి అట్టి స్థితిలోనికి మమ్మల్ని నాయన వెళ్ళకుండా కాపాడండి అయ్యా. ధనము ముఖ్యం అనుకున్న వారికి నీవు అయ్యా విధించే శిక్ష బిలాముకు వేసినటువంటిది. అయ్యో తండ్రి, మేము అటువంటి త్రోవలో నడవకుండా ఉండడానికి మాకు శక్తిని బలమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు మహిమ కలుగునుగాక తండ్రి. ఇచ్చిన ఈ యొక్క ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, ఈ అవకాశమును బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా మరి మేమైతే ఏమంత జ్ఞానవంతులము కాదు, వాక్ చాతుర్యము కలిగిన వారము కాదు అయ్యా. మరి లోకంలో ఎన్నిక లేని వారం తండ్రి నాయన. లోకం ముందట మరి మేము నిలబడితే దేనికి పనికిరాని వారము తండ్రి అయ్యా. ప్రభు వారితో సమానంగా పరిగెత్తలేని వారము తండ్రి అయ్యా. కేవలం నీ కృప ద్వారానే నీ పాద సన్నిధిలో, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఉన్నట్లుగా నీ పాద సన్నిధిలో మేము వేడుకుంటున్నాము తండ్రి. ప్రతిదినం దయచేసి మరి మా యొక్క ప్రార్థనలు మీరు వింటున్నారని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. వీటన్నిటికీ త్వరలో జవాబులు ఇవ్వబోతున్నారని ప్రగాఢంగా నమ్ముతున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా మరి తండ్రి దయచేసి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఈ రోజున ప్రార్థనలోనికి వచ్చిన బిడ్డల్ని అయా, స్వప్నని మరి నిఖితని తండ్రి, తన చెల్లెలు యోషితను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. తన జాబ్ విషయంలో మీరు కార్యము చేయబోతున్నందుకే నీకు వందనాలు ప్రభువా. అయా పాల్ గారిని ప్రభు, అశ్విని సిస్టర్ గారిని తనకు మరి మంచి స్టాఫ్ దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయా ప్రభు మరి నాయన పరిమళి సిస్టర్ గారిని అయా, వసంతను ప్రభు మరి నాయన చిన్నారిని అయా, మరి హర్షిత సిస్టర్ గారిని మరి సిస్టర్ ఇక్కడ ఒక సిస్టర్ గారిని ప్రభువా, అరవింద్ని ప్రభువా, మరి తండ్రి పింకిని ఆయి మాల ఈ యొక్క సిస్టర్ గారిని ప్రభు మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయ్యా. వీరందరినీ ప్రభు ఒకవేళ వచ్చి వెళ్ళిపోయిన వారిని కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వీరందరి యొక్క అవసరతలను తీర్చండి, అక్కరతలను తీర్చండి, మీరు మనసులో ఉన్న కోరికలను తీర్చండి ప్రభు. ఇక్కడ మరి నాతో పాటుగా మరి జాస్మిన్ కూడా ఉంది ప్రభు. మరి జాస్మిన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు అయా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మీరే సహాయము చేయండి, కృప చూపించండి తండ్రి నాయన అయ్యా. ఎవరెవరు ఏ అవసరతల కొద్దీ, ఏ ఆశల కొద్దీ నాయన నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారో వారి యొక్క ఆశలను నెరవేర్చు దేవుడవుతండి. ఆ ఆశలకు చాలిన దేవుడవుతండి, సమర్థుడవుతండి నీవు
అయ్యా నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన అయ్యా లోకంలో నీవే మా దిక్కు, నీవే మా దీము, నీవే మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గము, మా బలము, మా శక్తి, మా ధైర్యము. అయ్యా మరి సమస్తము నీవే తండ్రి. ఈ లోకంలో మేము బ్రతికి ఉంటున్నామంటే నీ త్వరలో నువ్వు రాబోతున్నావు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అనే నమ్మకం కలిగి, నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాము తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రములు నాయన. అయ్యా నాయన నీ కొరకు వేచి వేచి చూస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా నీ పోలికలోనికి మమ్మల్ని చెక్కండి. నీ వచ్చేంతలోపు నీలాగా మాట్లాడడం, నీలాగా ఆలోచించడం, నీలాగా ప్రేమించడం, నీలాగా కోపగించడం కూడా మాకు నేర్పించండి తండ్రి. అయ్యా సహాయం చేయమని నీ పోలికల చూపించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని అయా సమస్తము నీ స్వస్థాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదండి. ఒక్క నిమిషము దయచేసి మరి ఒకసారి పాస్టర్ గారికి అడుగుతానండి. లైన్ లోనికి వస్తే మనం ఆశీర్వాదంతో ముగించుకుందాము లేదా క్లోజ్ చేసేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా గొప్ప దేవ. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. ఈ రోజు జరిగించిన ప్రార్థన కొడి కొరకు వందనాలు. మీరు దీవించి ఆశించండి. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి ప్రభా. మీ సహవాసంలో నిత్యం వర్ధిల్లే కృప తెచ్చి మీరు దీవించి మహిమ పొందండి. వందనాలు స్తోత్రం చెల్లిసిన కృపగా అప్పగిస్తూ రాత్రి అంతా ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. వారి గృహాలలో మీరు ఉండండి. వారి ఆలోచనలో మీరు ఉండండి. కళల దర్శనాల ద్వారా మీరు దర్శించండి. మీరు దీవించి ఆశించమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఏసునాలు ప్రార్థించబడుకుని పరమతండి. ఆమె తండ్రి దేవుని ప్రేమ ఎక్కువ మనకి కృష్ణ పరిశుధాత్మకరణ సహవాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తి కొరకు తోడండి. వచ్చేంత వరకు మన లోకలంత వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడేండును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్